నమస్తే అండి, నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను 18 సంవత్సరాలుగా ఆయుర్వేద వైద్యం చేయడం జరిగింది. దాంతోపాటు నేను ఒక ఆయుర్వేదిక్ ఫార్మసీ కూడా ఉంది. మనం క్వాలిటీ మెడిసిన్స్, క్వాలిటీ ప్రొడక్ట్సే తయారు చేస్తాం. దాంతోపాటు మనకి ఏంటంటే ఒక 80 సంవత్సరాలు పైబడిన ఆయుర్వేద వైద్యుల దగ్గర నేను నేర్చుకున్న అనుభవ వైద్యం. దానిలో భాగంగా డయాబెటిక్, ఆస్తమా, జాయింట్ పెయిన్స్, వెరికోవెన్స్, వీటికి అన్నిటికీ నేను వైద్యం చేయటం జరుగుతుంది. దానిలో భాగంగా మీకు నా ఇన్ని సంవత్సరాల మా గురువుల అనుభవాన్ని మీకు జోడీకరించి ఈరోజు మీకు నా వరకు ఉన్న నాలెడ్జ్ని మీకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో మీకు వీడియో చేయటం జరుగుతుంది. మనం ఈరోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే వావిలాకు గురించి పల్లెల్లో అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు సిటీలో ఎవరికి గమని ఐడియా ఉండలేదు. ఇది వావిలాకు అనేది కామన్గా ఏంటంటే స్త్రీలకు అబ్బాయి అమ్మాయి పుట్టినప్పుడు వీళ్ళకి స్నానం చేయిస్తారు. 9వ రోజు స్నానం చేయిస్తారు. అంటే ఆ నొప్పులు అవి లేకుండా, పురుటి నొప్పులు ఏమి ఉండకుండా ఉండడానికి ఈ వావిలాకుని స్నానం చేయిస్తారు. దానిలో భాగంగా మనకి ఆయుర్వేదంలో పంచకర్మ థెరపీలో స్టీమ్ బాత్లో ఈ వావిలాకుని వేస్తారు. నిర్గుండి అని పిలుస్తారు. వావిలాకు మనకు వాడుక భాషలో వావిలాకు అని పిలుస్తారు. ఇది మనకు ఆయుర్వేదిక్ మసాజ్ సెంటర్లో కానీ, ఆయుర్వేదిక్ థెరపీ సెంటర్లో కానీ దీన్ని ఒంటిలో ఉన్న నొప్పులు తగ్గడానికి ఆవిరి రూపంలో మనకి దీన్ని వాడతారు. మనం రెగ్యులర్గా అయితే మనం వేడి నీళ్ళలో ఒక పిడికెడు ఆకులు వేసుకుని రోజు స్నానం చేస్తూ ఉంటే రోజు ఎంత అలసటగా తిరిగినా కూడా మన రాత్రిపాట్లు ఈ వావిలాకు దాంతో స్నానం చేస్తూ ఉంటే మనకు ఒంటి నొప్పులు తగ్గిపోతాయి. ఈ వావిలాకు ఒక 5 ఆకులు ప్లస్ కొంచెం అల్లం ముక్క కలిపి మనం డికాషన్ చేసుకుని తాగితే ఇంటర్నల్గా ఉన్న వాత నొప్పులన్నీ తగ్గుతాయి. అంటే నడుము నొప్పి, ఇవన్నీ నొప్పులు కూడా మనకి తగ్గుతాయి. కీళ్ళ నొప్పుల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఈ వాతంతో కూడుకున్న నొప్పులు ఏమైనా కూడా ఈ వావిలాకు మనకి అంత బాగా పనిచేస్తుంది. ఈ వావిలాకు బెరడ్ని కీళ్ళవాతంలో కూడా వావిలాకు బెరడు, సొంటి పొడి కలిపి డికాషన్ చేసి తీసుకుంటాం వలన మనకి చాలా త్వరితగతిన ఆ కీళ్ళవాతం పెరక్కన మనకి ఆపుకునే ఛాన్సెస్ ఉంటాయి మనకి. నేను ఇలా చాలామంది పేషెంట్స్కి ఇచ్చాను. ఈ వావిలాకుని నిర్గుండి తైలం అంటారు. దీన్ని 100 గ్రాముల వావిలాకు 200 ml నువ్వుల నూనె కలిపి మనం వావిలాకు తైలం తయారు చేసుకుంటాం. ఈ తైలాన్ని ఏదైనా మజిల్ టైర్ అయినా, లేకపోతే మజిల్ వల్ల నొప్పులు వచ్చినా, కీళ్ళ నొప్పులు వచ్చినా మసాజ్ చేసుకుంటాం వల్ల ఏమవుతుందంటే మనకి పైపోతగా వాడటం వల్ల నొప్పులన్నీ బాగా తగ్గుతాయి. ఇది మసాజ్ చేసుకుని మన వేడి నీళ్ళతో స్నానం చేస్తూ ఉంటే నొప్పులు అదృష్టంగా తగ్గిపోతూ ఉంటాయి. దాంతోపాటు ఎవరైతే తలనొప్పితో బాధపడతారో ఈ వావిలాకు తైలాన్ని కొంచెం తలకు మసాజ్ చేసుకుని కొంచెం వేడి నీళ్ళతో తలస్నానం చేస్తూ ఉంటే ఈ నొప్పులు తగ్గుతాయి. ఈ వావిలాకు వలన ఏంటంటే చాలామంది బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు. ఆ బ్యాక్ పెయిన్తో బాధపడే వాళ్ళు కూడా 5 ఆకులు, ఒక చిన్న అల్లం ముక్క కలిపి డికాషన్ చేసి తీసుకోవడం వలన నడుము నొప్పి కూడా తగ్గుతుంది. చాలామంది బాలింతలకి ఆపరేషన్ అయిన తర్వాత ఇంజెక్షన్ చేసి మనకి ప్రెగ్నెన్సీలో డెలివరీ టైంలో ఇంజెక్షన్ చేస్తారు నడువుకి. తర్వాత పట్టించుకోరు చాలామంది. ఈ వావిలాకు మనం మానకన్నా టీ రూపంలో మనకి సిజేరియన్ అయిన తర్వాత తీసుకుంటాం వలన దీర్ఘకాలికంగా వచ్చే నడుము నొప్పి రాకన్నా పూర్తిగా తగ్గుతుంది. అందువలన దీన్ని బాడీని రిపేర్ చేసుకుంటా కూడా ఈ వావిలాకు ఇంత బాగా మనకు సమర్థవంతంగా పనిచేస్తుంది. ఇది మన పొలాల్లో కంచికి కూడా చాలామంది వేస్తూ ఉంటారు. మన ఇంటి పెరట్లో కూడా పెంచుకోవచ్చు. మనం ఏ ప్రాబ్లం లేని వాళ్ళు వారానికి ఒకసారైనా కొంచెం అరోమా టీ కింద, అంటే వావిలాకు ఒక 5 ఆకులు, చిన్న అల్లం ముక్క, కొంచెం బెల్లం కలిపి తీసుకుంటాం వలన మనకి ఫ్యూచర్లో వచ్చే కీళ్ళ నొప్పులను కూడా నివారించుకోవడంలో ఈ వావిలాకు కూడా ప్రివెంటివ్ కింద కూడా పనిచేస్తుంది. ఈ వావిలాకుని ఇలా వాడి అందరూ మంచి బెనిఫిట్ పొందుతారని ఈరోజు ఈ వావిలాకు గురించి మనం చేయడం జరుగుతుంది. కొన్ని ఊళ్ళలో పాలకూర, వావిలాకు కలిపి కర్రీ కింద వండుకుని కూడా అనంతపురం కొన్ని ఏరియాల్లో నేను చూశాను. ఈ వావిలాకుని ఆకుకూర కింద కూడా వండుకుని ఈ వాత నొప్పులు తగ్గించుకుంటారు. ఇంటర్నల్గా కూడా కూర రూపంలో కూడా వండుకుని కూడా దీన్ని చేసుకోవచ్చు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి
ఫ్యూచర్లో వచ్చే నొప్పులను తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఈ నొప్పుల నుంచి బయటపడవచ్చు. మీకు ఎవరికైనా ఏదైనా డౌట్స్ అవన్నీ ఉంటే మీరు వాయిస్ మెసేజ్ రూపంలో నేను ఇచ్చే ఫోన్ నెంబర్కి వాయిస్ మెసేజ్ రూపంలో మీరు ఇవ్వండి. బిజీ ఉంటే 1-2 రోజుల్లో మీకు రిప్లై సమాధానం ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ఎవరు కూడా ఫోన్ అన్నది చేయకండి, ఎందుకంటే మేము ఏదో మెడిసిన్స్ తయారు చేసుకునే పనిలో ఉంటాము. అందు గురించి వాయిస్ మెసేజ్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. దానికి మీకు రెస్పాండ్ అవుతాము. ఎవరైతే కొంతమంది ఈ డయాలసిస్ ప్రాబ్లంతో బాధపడతారో వాళ్ళకి మా గురువులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఇప్పుడు కూడా నివసించి ఉన్నారు, వాళ్ళ అనుభవాన్ని మీకు స్వార్థం లేకుండా మీకు వాళ్ళతో మాట్లాడించి మీకు ఒక సొల్యూషన్ ఇవ్వటం జరుగుతుంది. అన్నీ నేను మెడిసిన్ తయారు చేస్తానని గొప్పలు చెప్పట్లేదు. ఒక 4-5 రకాల వాటిని నేనే సొంతంగా తయారు చేసి నేను ఇవ్వటం జరుగుతుంది. కొన్ని క్రానిక్ డిసీజెస్కి మా గురువుల సపోర్ట్తోనే నేను మీకు వైద్యం చేసి మీకు న్యాయం చేయటం జరుగుతుంది. ఈ విధంగా నేను ఒక 20 సంవత్సరాలు ఈ ప్రయాణంలో ఎన్నో ఆయుర్వేదిక వనమూలికలు, దాని యొక్క రా మెటీరియల్స్ పౌడర్ చేయటం, ఒక్కొక్క మెడిసిన్కి ఏ విధంగా తలస్థానానికి ఏమేమి వాడతారు, నలుపినికి ఏమి వాడతారు, ఈ 20 సంవత్సరాల ప్రయాణంలో ఎన్నో అనుభవాలు తెలుసుకోవడం జరిగింది. మనం ఏదైనా కూడా క్యాన్సర్ వచ్చి బాధపడి ఇబ్బంది పడే కన్నా ప్రివెంటివ్ క్యాన్సర్ మెడిసిన్స్ ప్రివెంటివ్గా వాడే హర్బ్స్ ఏమైతే ఉన్నాయి అవి మీకు మార్కెట్లో ఎన్నో వీడియోలు చూస్తుంటారు, అవి మేము చూసాం కదా అనుకుంటారు. కానీ నేను ఎంతోమంది 100 మందికి ఇస్తే కానీ అది రిజల్ట్ వస్తే కానీ నేను బయటికి ఎవరికి చెప్పడం జరగదండి. ఆ విధంగా మీకు అందుబాటులో ఉన్న మందులతో మీకు ఇంటి దగ్గర చేసుకునే వైద్యాన్ని మీకు మీ ముందు చెప్పడం జరుగుతుంది. తర్వాత కూడా సర్వైకల్ స్పాండిలైటిస్, మీకు దీర్ఘకాలికంగా వచ్చే తలనొప్పులు, ఫిట్స్, ఇలాంటి దీర్ఘకాలిక రోగాలకి ఎక్కడెక్కడ వైద్యం మీకు అరుదైన వైద్యం దొరుకుతుందో కూడా వీడియోలో నేను తిరిగిన ప్రయాణంలో ఎంతోమంది అనుభవమైన ఆయుర్వేదం వైద్యులు నా చేతిలో వాళ్ళు ఫ్రెండ్స్గా ఉన్నారు. వాళ్ళని కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయటం జరుగుతుంది. మీరు ఇప్పుడు ఫిట్స్ వచ్చింది, చాలామంది ఎన్నో విధాలుగా బాధపడుతూ ఉంటారు. మరి గమ్మున తెలియక ఆపరేషన్ చేయించుకుంటూ ఉంటారు. ఆపరేషన్ చేయించుకోవడం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ బాధపడతారో అన్నది నాకు తెలుసు. ఆ విధంగా మీకు అనుభవంగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైనా కూడా వాయిస్ మెసేజ్ పెట్టండి, 1-2 రోజుల్లో మీకు తిరిగి రిప్లై పెట్టడం జరుగుతుంది. మీకు మా వల్ల కానివి కూడా మీకు ఎవరు చేస్తారో జెన్యూన్గా ఉంటారో వాళ్ళ అడ్రస్లు కూడా మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఆయుర్వేదం డెవలప్ అవ్వాలి, గ్రీనరీ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో చేస్తున్న ఇది ప్రాజెక్టు. అందరూ కూడా గ్రీనరీని పెంచండి, గో సంతతిని పెంచండి. దాని ద్వారా మనకి ఈ డిసీజులు అన్నీ తగ్గుతాయి. చాలామంది స్లోగా అందరూ కూడా పొలాలు ఉన్నవాళ్ళు ఉన్నారు. చిన్నగా మీ ఇంటి వరకైనా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుని మీ వరకు మీరు ఆరోగ్యంగా ఉండి నలుగురిని ఆరోగ్యంగా ఉంచేదాకా చూడండి. 100 ఎకరాలు చేసి దాన్ని మీరు ఫైనాన్షియల్గా ట్రబుల్ పడే కన్నా చిన్నగా ఆర్గానిక్ ఫార్మింగ్ ఎట్లా చేయాలి, అలా చేసుకోవడం వల్ల మీకు హెల్త్ బెనిఫిట్స్ ఎంత ఉంటాయి అన్నది కూడా మనం వచ్చే వీడియోల్లో బాగా 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్న వాళ్ళు కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా ఈ వీడియోలు మీకు నలుగురు పంపించి చేసినా కూడా మీకు సేవ చేసినట్టే లెక్క. మంచి వీడియోస్ మీరు నలుగురు ప్రమోట్ చేస్తూ ఎవరైతే ఇంట్రెస్ట్గా చేస్తున్నారో వాళ్ళని మీరు ప్రమోట్ చేసుకుంటూ మీరు వాళ్ళ యొక్క అనుభవాన్ని తెలుసుకోండి. ఎవరికైనా కూడా మీరు ఎక్కువసేపు ఫోన్ మాట్లాడతలేదు వీళ్ళు గర్వం పెరిగిపోయిందని అనుకోవద్దు. వాళ్ళకుండే పనులు, వాళ్ళకుండే ఫైనాన్షియల్ బర్డెన్స్ అన్నీ ఉంటాయి. అందు గురించి మీరు ముందుగా అది ఆలోచించుకుని కంపల్సరీ ఎవరైనా కూడా వాయిస్ మెసేజ్ పెట్టండి. పెడితే కంపల్సరీ మీకు దానికి రిప్లై ఇవ్వటం జరుగుతుంది. ఏదో సేవ చేద్దామనే ఉద్దేశంతోనే మన ఫోన్లు మాట్లాడుతూ కూర్చుంటే చేసే రీసెర్చ్ జరగదు, ఆ ఫోన్లే ఉంటాయి తప్ప మీకు రిజల్ట్ అన్నది రాదు. అందు గురించి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే తప్పుగా అనుకోవద్దు. ఉన్న విషయాన్ని మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. నమస్తే అండి.